బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి లిస్టును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో దాదాపుగా సిట్టింగ్లలో స్థానాలు దక్కగా నాగర్ కర్నూలు స్థానం ఎంపీ రాములు కుమారుడు భరత్కు కేటాయించారు. ఇక అందరికంటే ముందే ప్రకటిస్తారని భావించిన మహబూబ్ నగర్ టికెట్ ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ముగ్గురు పోటీకి సిద్ధంగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో పెండింగ్లో పెట్టింది అధిష్టానం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే మొదటి జాబితాలో నాగర్ కర్నూలుకు చోటు దక్కింది. ఈ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యులు పోతుగంటి భరత్ ప్రసాద్కు దక్కింది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో భరత్ ప్రసాద్ పేరును ప్రకటించారు. అనూహ్యంగా 3 రోజుల క్రితమే రాములు, ఆయనకు కుమారుడు భరత్ ప్రసాద్ బీజేపీలో చేరాడు. గత 3 నెలలుగా వారు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. భరత్ ప్రసాద్కు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తే తను పార్టీ మారుతానని, దానికి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో చేరారు, జాక్ పాట్ కొట్టారు. ఇక ఇటీవలే బీజేపీ అధిష్టానం నుంచి టికెట్ విషయంలో హామీ లభించడంతో రాములు బీఆర్ఎస్ పార్టీని వీడారు. అనూహ్యంగా మొదటి జాబితాలోనే నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బంగారు శృతి పోటీ చేశారు. ఈసారి కూడా ఆమె బరిలోనే ఉంటారని అంతా భావించారు. ఎస్సీ స్థానం కావడంతో పోటీ అంతగా లేకపోవడంతో ఆమెకే అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా భరత్కు టికెట్ కేటాయించారు. కొన్ని నెలలుగా రాములు టీఆర్ఎస్ కార్యకర్తలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్తో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఈసారి బీఆర్ఎస్ నుంచి తిరిగి అవకాశం కల్పిస్తారో లేదోనన్న అనుమానాలతో రాములు బీజేపీలో చేరి కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక బీజేపీ మొదటి జాబితాలో మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అన్నిటికంటే ముందుగా మహబూబ్ నగర్ టికెట్ను ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ తొలి జాబితాలో ఈ స్థానానికి చోటు లభించకపోవడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. దీంతో పాటు జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఆమెకు పార్టీ సముచిత స్థానం కూడా కల్పించింది. అయితే ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం కూడా ప్రారంభించారు. టికెట్ దక్కే మొదటి వ్యక్తి కూడా డీకే అరుణేనని పార్టీలో ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక మహబూబ్ నగర్ నుంచి బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారు శాంతి కుమార్ కూడా టికెట్ను ఆశిస్తున్నారు. తను బరిలోనే ఉంటానని జితేందర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీలో మకాం వేసి లాబింగ్ చేస్తున్నారు. శాంతి కుమార్ మాత్రం నెల రోజులుగా తనకే టికెట్ వస్తుందన్న భరోసాతో నియోజకవర్గ పరిధిలో ప్రచారం ప్రారంభించారు. అధిష్టానం బీసీ కోటాలో తన పేరును పరిశీలిస్తుందని, తనకు మద్దతు ఇవ్వాలని మండలాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ల మధ్య టికెట్ విషయంలో పోటాపోటీ ఉండడంతోనే మొదటి జాబితాలో ఈ స్థానం ప్రకటించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెండో జాబితాలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీలో పార్లమెంటు టికెట్పై సందిగ్ధత నెలకొంది. చూడాలి మహబూబ్ నగర్ టికెట్ ఎవరికి వరిస్తుందో.